కూర్చోండి. అందరికీ నమస్కారాలు. ఎటు చూసినా జన సంద్రమే ఉంది. ఏ పక్క చూసినా మనుషులే కనపడుస్తున్నారు. ఇంకో పక్కన ఎక్కడ చూసినా జలం కనపడుస్తా ఉంది. ఈ రెండు కూడా మనుషులకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది. ఈ రోజు 12వ రోజు కృష్ణా పుష్కరాలు ముగింపు రోజు. మనందరం కూడా మొన్న ప్రార్థించాం, సంకల్పం చేశాం. సింధుకి గోల్డ్ మెడల్ రావాలని మనం సంకల్పం చేశాం. ఇదే పవిత్రమైనటువంటి కృష్ణా నదీ తీరంలో ఈరోజు నాకు ఎంతో సంతోషం. మన తెలుగింటి బిడ్డ, తెలుగు తేజం భారతదేశంలో మొట్టమొదటిసారిగా సిల్వర్ మెడల్ తీసుకొచ్చిందంటే గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. మళ్ళీ మీరందరూ సంకల్పం చేయాలి. రాబోయే ఒలింపిక్స్ లో మళ్ళీ గోల్డ్ మెడల్ మన సింధునే తేవాలి. దీనికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదం తెలియజేయాలి. సంకల్ప బలం అన్నిటికంటే గొప్పది. ఒకసారి సంకల్పం చేసి దానిపైన నిరంతరం దానిపైన శ్రద్ధ పెడితే ఏదైనా సాధ్యం. ఈ రోజు మనందరినీ నేను చూస్తున్నాను. మొదటి రోజున పుష్కరాలు ప్రారంభించిన రోజున ఏ స్ఫూర్తి ఉందో అదే స్ఫూర్తి ఇప్పటి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పోయిన పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో నేను ఒక సంకల్పం చేశాను. గోదావరి తల్లిని కృష్ణా నదికి కలుపుతామని, కృష్ణ వేణికి కలుపుతామని ఆ రోజు ఒక సంకల్పం చేశాను. అది సాధించాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కళ్ళ ముందరే కనబడుస్తుంది. ఇదే పవిత్ర సంగమం. దేశంలో నదులు కలపాలనుకున్నారు కానీ రెండు నదులు కలిపిన ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కింది. ఆ విధంగా మనం ముందుకు పోగలిగాం. ఈ రోజు మళ్లీ ఒక సంకల్పం చేశాం. గోదావరి నది కృష్ణా నదితోనే కాదు, పెన్నా నది కలపాలని ఒక సంకల్పం చేశాం. ఇది కూడా సాధిస్తాం. మనం పెన్నా నదికి గోదావరి నీళ్లు తీసుకుపోతాం. సింధుని అడుగుతున్నా, మళ్లీ గోల్డ్ మెడల్ నువ్వు సాధించాలి. మేము ఈ రెండు నదులు సంకల్పం చేస్తాం. ఈ రెండు నదులు కలుపుతాం. ఇంకో పక్కన 12 రోజులు విభజన వల్ల సమస్యలున్నాయి. అయినా కూడా సమస్యలు అధిగమించేట్టుగా మనం ప్రయత్నాలు చేశాం. మామూలుగా పుష్కరాలు ఒక పవిత్రమైన సమయం. పోయిన సంవత్సరం పుష్కరుడు గాని, దేవతలు గాని గోదావరిలో ఉన్నారు. ఈ సంవత్సరం పుష్కరుడు, దేవతలు కృష్ణానదికి వచ్చారు. 2 సంవత్సరాలు ఇలాంటి పుష్కరాలు చేసుకునే అవకాశం, ఒక అరుదైన అవకాశం. ఆ అవకాశం మనకు వచ్చిన దానికి నేను ఎంతో గర్వపడుతున్నా. ముఖ్యమంత్రిగా 2 పుష్కరాలు నిర్వహించిన దానికి కూడా ఆనందపడుతున్నాను. నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అయితే 12 రోజులు 12 సంకల్పాలు చేశాం. చాలా సంతోషం. రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో సంకల్పం చేశాం. ఈ రోజు కూడా ప్రపంచం మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, అదే మరి ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి. ఈ రోజు నేను చూశాను. ఉదయం నేను ఇక్కడే మాట్లాడాను. బ్రహ్మాండమైన స్ఫూర్తిని చూపించారు. యువత వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం కూడా డోకా లేదు. అనుకున్నది సాధించి తీరుతామని కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు పుష్కరాలు చూస్తే ఒక వినూత్నమైన రీతిలో చేశాం. టెక్నాలజీ అనుసంధానం చేశాం. అధికార యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేశారు. అదే మరిగా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడ కూడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు
పవిత్రమైన పుష్కర స్నానాలు చేయడమే కాకుండా హోలీ డిప్ తీసుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ పెద్దలకు పిండ ప్రదానం కూడా చేశారు. ఈ రోజు నది ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, చిన్న పెద్ద తారతమ్యం లేదు, మనందరికీ జీవనోపాధి ఇస్తా ఉంది. అన్నిటికీ అతీతంగా నదీమ తల్లికి, కృష్ణమ్మ తల్లికి మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. 12 రోజులుగా ఆ కార్యక్రమమే చేశాం. ఈ రోజు మీరు చూడండి, పెద్దలకు పిండ ప్రదానం చేశాం, మన సాంప్రదాయాలు కాపాడుకున్నాం. ఇంకో పక్కన ఒక సంకల్పాలు చేశాం. ఆ సంకల్పం మన భవిష్యత్తుకు, రాష్ట్ర భవిష్యత్తుకు, భావితరాల భవిష్యత్తు కోసం మనం చేశాం. అదే మరి ఈ రోజు నేను చూస్తే ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఒక పక్క కల్చర్ని, సాంస్కృతిక కార్యక్రమాలు కాపాడుకున్నాం. ఇప్పుడే ఇది అవుతానే మీరు చూస్తే కూచిపూడి మన సొంతం, ఇక్కడే కూచిపూడి పుట్టింది, ప్రపంచమంతా వెళ్ళింది. కానీ ఈరోజు ఇక్కడ మర్చిపోయే పరిస్థితిలో మళ్లీ కూచిపూడికి పూర్వ వైభవం తీసుకురావాలని ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి సాంప్రదాయాలకి మళ్లీ మనం ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 12 రోజులు చూశాను, స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చారు, బ్రహ్మాండంగా సహకరించారు. నేను ఒక పిలిపిస్తే ఎవరి పార్టీకి వాళ్ళు ముందుకొచ్చి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. మేము కొంతవరకు ఒక పిలిపించి మీరు కూడా పనులు చేయమంటే విద్యార్థులు ముందుకొచ్చారు. 16,000 మంది విద్యార్థులు ఈరోజు ముందుకొచ్చి తోచిన విధంగా టెక్నాలజీలో సహకరించారు, పేదవాళ్లకు సహకరించారు, ముసలి వాళ్ళని ఆదుకున్నారు. ఇంకో పక్క అన్ని పనులు మామూలుగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. అలాంటి విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు. నేను ఒక పిలిపిచ్చాను, రాష్ట్రం మొత్తం పిలిపించాను. కృష్ణా నది సర్వస్వాన్ని ఇచ్చింది, అలాంటి నది రుణం తీర్చుకోండి. మీరే విధంగా చేస్తారో చేయమని ఒక పిలిపించాను. స్వచ్ఛందంగా ముందుకొచ్చారు, అనేక కార్యక్రమాలు చేశారు, భోజనాలు పెట్టారు, సేవా కార్యక్రమాలు చేశారు. సేవకు మారు పేరుగా ఈ యొక్క కృష్ణా నదీ తీరం తయారైంది. దానికి కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా ఇక్కడ పనులు చూశారు, చాలా సమర్థవంతంగా చేశారు. అదే మరి ఇంకో పక్క చూస్తే అధికార యంత్రాంగం ఎంత బాగా పనిచేశారో, బాగా పనిచేశారు, బ్రహ్మాండంగా పనిచేశారంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా హర్షాన్ని, ఆమోదం తెలియజేయాలి. మామూలుగా కొంతమంది వస్తుని సరిగా చేయలేని పరిస్థితిలో ఈరోజు కొన్ని లక్షల మంది, కోట్ల మంది వస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. అదే మరి ఎక్కడ ఎవ్వరికీ సమస్య లేకుండా ప్రతి ఒక్కటి వినూత్నంగా పనిచేశారు. ఒకరికొకరు పోటీ పడ్డారు, వినూత్నంగా పనిచేశారు. ఎక్కడా జరగని విధంగా ఈరోజు పుష్కరాలు నిర్వహించారు. వాళ్ళందరికీ పోలీసులకు కానీ, అధికార యంత్రాంగం కానీ, మొత్తం అధికార యంత్రాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాతో ఉన్న మా కేబినెట్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఎక్కడికక్కడ పనిచేశారు. ఈ కార్యక్రమంలో ఎవరైతే ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మీరు చూశారు, నేను ఇక్కడ పేర్లు చెప్పడం లేదు కానీ ఈ రోజు మీరు చూస్తే పవిత్ర హారతి అయిన తర్వాత బ్రహ్మాండంగా ఫైర్ వర్క్స్ చూశారు. ఏ అమెరికాలోనో
వేరే దేశాల్లో కాదు, మేము కూడా చేయగలుగుతామని బ్రహ్మాండంగా నిర్వహించారు. వారిని కూడా నేను అభినందిస్తున్నా. ఇంకో పక్కన నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈరోజు ఒక సంకల్పం చేశాను. ఆ సంకల్పం రేపు రాబోయే రోజుల్లో రియల్ టైం గవర్నెన్స్ ఇవ్వాలని. ఏ విధంగా అయితే కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది లేకుండా ఏ విధంగా అన్ని సదుపాయాలు కల్పించామో, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే విధంగా నేను సంకల్పం చేశాను. ఇది సాధిస్తాను, మీరు సహకరిస్తామని మీరందరూ కూడా ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. మొదటి రోజున మాకు కష్టాలున్నాయి, దాన్ని ఎప్పటికప్పుడు అధిగమిస్తా వచ్చాం. ఈ రోజు బ్రహ్మాండంగా చేయగలిగాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించాం. ఈ రోజు అందుకని నాలెడ్జ్ కానీ టెక్నాలజీ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ జరుగుతున్నాయి. అలాంటి అన్నిటికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. రేపటి నుంచి మీరు కూడా చూస్తారు. ఏదైతే ఈ రోజు కంట్రోల్ రూమ్ పెట్టామో ఈ కంట్రోల్ కమాండ్ రూమ్ శాశ్వతంగా ఉంటుంది. రియల్ టైం గవర్నెన్స్ కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, కష్టాలున్నాయి అని భయపడవలసిన అవసరం లేదు. విభజన వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. కానీ నా ఉద్దేశం ఒకటి, ఎప్పుడైతే సంక్షోభం ఉంటుందో అందులోని అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలతో ముందుకు పోతే తిరుగులేని శక్తిగా మనం తయారవుతాం. అందుకని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా విభజన చట్టంలో ఉండే హామీలను అమలు చేయాలి. ఎప్పటికప్పుడు అడుగుతున్నాను, ప్రత్యేక హోదా, అదే మరి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం కూడా అన్ని విధాలా నేను పోరాడతాను తప్ప రాజీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని తీసుకుని మళ్లీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకుని ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలనే విధంగా ముందుకు పోతున్నాం. నేను ఒక విజన్ తయారు చేశాను. 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో మనం ఒకటిగా ఉంటాం. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే ఈ ఆంధ్రప్రదేశ్ తప్ప వేరే రాష్ట్రం కాదు. ఆ స్థాయిలో ఉంటాం. అభివృద్ధిలోనే కాదు, ఆనందంలో కూడా. అందుకే ఫిజికల్ లిటరసీ కూడా తీసుకొచ్చాం. ఈ రోజు ఒక పక్క మనిషికి కావలసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ముఖ్యమో మానసిక ఆనందం కూడా, మానసిక వికాసం కూడా అంతే ముఖ్యం. అందుకే దానికి కూడా ప్రాధాన్యత పెట్టాం. ఇంకో పక్క 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. దీనికోసం నేను ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నా. అమరావతి మనందరి రాజధాని. ప్రపంచంలో టాప్ 10 రాజధానుల్లో మన అమరావతి ఉంటుంది. ఇది సాధించి తీరుతాం. మీరందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. రెండవది పోలవరం ప్రాజెక్టు మనకు జీవనాడి. పోలవరం పూర్తి కావాలి. రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలి. నదుల అనుసంధానం కావాలి. అదే మాదిరిగా ప్రతి ఒక్కరికి నీటి భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలంటే మీ అందరూ సహకరించడమే కాదు, ఇంకో పక్క పిల్లలను కోరుతున్నాం. మీలో మట్టిలో మాణిక్యాలున్నారు, సమర్థవంతులున్నారు. నిన్నటి వరకు సింధు మన మారిగానే ఒక మామూలు ఆడబిడ్డ. ఈరోజు 125 కోట్ల జనాభా భారతదేశానికి ఒక ఆశాకిరణంగా మన తెలుగు తేజం తయారైందంటే అది ఆవిడ చూపించిన చొరవ. మీరు కూడా ఆ ఉద్దేశంతో ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరూ మరో సింధు కావాలి. మీ ప్రతిభ వివిధ రంగాల్లో పైకి రావాలి. సమిష్టిగా పనిచేయాలి. అంతేకాదు
మీరు గాని కృషి చేసి దాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలో ప్రోత్సహించే బాధ్యత నేను ముఖ్యమంత్రిగా తీసుకుంటాను. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, వ్యక్తిగత వికాసం, సామాజిక వికాసం ఇవి జరిగితే దేశ అభివృద్ధి జరుగుతుంది, దేశం కూడా వికాసానికి ముందు వస్తుంది. ఈరోజు 125 కోట్ల జనాభా ఉండే భారతదేశంలో ఒలింపిక్ గేమ్స్ లో గెలవలేదంటే బాధేస్తుంది. ఈరోజు అలాంటి సమయంలో ఒక ఆడబిడ్డగా ఉండి మన ఆశలు నెరవేర్చే విధంగా ఒక ఆశా కిరణంగా సింధు ముందుకొచ్చిందంటే ఇది మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు కావలసిన వస్తువులు, మీకు కావలసిన ప్రోత్సాహం నేను ఇస్తాను. నేను ఆ మాటే చెప్పాను. భవిష్యత్తులో మీకు ఏం కావాలన్నా మీరు ఆటలపైన శ్రద్ధ పెట్టండి, మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం. ఎలాంటి అవకాశాలు కావాలన్నా, మీకు ఎలాంటి వస్తువులు కావాలన్నా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు గోపీచంద్ గారిని మీరు చూశారు, చాలా గర్వకారణం. అందుకనే మన అమరావతి రాజధానిలో 15 ఎకరాల భూమి ఇచ్చి ఒక అకాడమీ కూడా పెట్టిస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ తరపున ఆయనకు ఒక డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ కూడా ఇప్పిస్తున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకొని అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ముగింపు సమావేశం. ముగింపు ఎంత బాగా చేశాం మీరు చూశారు. ప్రారంభం రోజున ఏ స్ఫూర్తి ఉందో ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మనం ఈ కార్యక్రమానికి ముగింపు పలికాం. అదే నేను మిమ్మల్ని కోరుతున్నా, అనునిత్యం ఈ పుష్కరాల సందర్భంగా చూపించిన చొరవ, స్ఫూర్తిని నిరంతరం కొనసాగించండి, సహకరించండి. మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారు చేద్దాం. అంతేకాదు ఒక శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేయడానికి పూర్తిగా సహకరించమని మరొకసారి కోరుకుంటూ, కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎవరైతే ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించారో ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధికార యంత్రాంగం ఉన్నారు, రోజుల వారీగా ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. అదే మాదిరిగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఇప్పుడు తమిళలో ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడుకొని కూచిపూడి డాన్స్కి పోయే మునుపు మనమందరం ఇది కడపటి 12వ సంకల్పం. ఎందుకంటే ముగింపైన ఈ సంకల్పం కూడా ముఖ్యం. ఇది రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ప్రభుత్వంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటున్నాం. దీన్ని అందరూ కూడా కుడి చేయి ముందర పెట్టి ఈ సంకల్పాన్ని కుడి చేయి ముందర కాకుండా గుండె పైన పెట్టుకుని పవిత్ర హృదయంతో ఈ సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంకల్పంగాని కరెక్ట్ గా జయప్రదం చేసుకుంటే ఏ ఇబ్బందులు లేకుండా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి గట్టిగా యువతగానే అందరూ కూడా దీనికి సహకరించాలి. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. ప్రపంచంలో మెల్లిగా చెప్తున్నారు, సింధు ఎంత స్పీడ్ లో ఆడిందో అంత స్పీడ్ గా చెప్పాలి మీరు. ప్రపంచంలో వస్తున్న వినూత్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా ఐటీ సాయంతో, ఐఓటీ అండతో రాష్ట్రాన్ని అగ్రపదంలో నడిపిస్తూ నవ్యాంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా
మార్చేందుకు బాటలు వేస్తానని సాంకేతిక పరంగా పాలనలో వస్తున్న మార్పులకు మనస్ఫూర్తిగా మద్దతునిస్తానని 4వ పారిశ్రామిక విప్లవంలో కీలకమైన ఐఓటీని విస్తృతపరుస్తానని నూతన ఆవిష్కరణలతో సరికొత్త ఆలోచనలతో ముందుకొస్తే సహకరిస్తామని సాంకేతికను అందిపుచ్చుకుని అందరూ ప్రయోజనం పొందేలా చూస్తూ రాష్ట్రాన్ని 2029 నాటికి దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలపాలన్న ఆశయంతో రాష్ట్రంలో ఉన్నతమైన జీవన ప్రమాణాలను నెలకొల్పేలా అవసరమైన సూచనలు అందిస్తూ ఆవిష్కరణలకు ప్రాణం పోస్తూ నూతన ఆలోచనల్ని స్వాగతిస్తామని ఐఓటీ పరికరాలను వినియోగించి సగటు మనిషి అభ్యున్నతికి సహకరిస్తూ విస్తృత అవకాశాలని అందిపుచ్చుకుని స్టార్టప్లను ప్రోత్సహించేలా కృషి చేస్తామని పాఠశాలలు కళాశాలలు ఆవిష్కరణలకు వేదికలయ్యేలా చేస్తూ తరగతి గదులకి విద్యార్థులు పరిమితం కాకుండా నేర్చుకున్న జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అమలు పరిచేందుకు ఆచరణాత్మకంగా సమాజానికి ఉపకరించేందుకు విజ్ఞానాన్ని ఉపయోగిస్తామని ఆధార్తో కూడిన బయోమెట్రిక్ వంటి సాంకేతిక విధానాలను సమర్థిస్తూ దళారీ వ్యవస్థకు చమరగీతం పాడి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని టెక్నాలజీ సాయంతో కృష్ణా పుష్కరాలను విజయవంతం చేసినట్టుగానే రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలని సాంకేతికతతో అనుసంధానిస్తామని రియల్ టైంలో అందరి అవసరాలు తెలుసుకుంటూ ప్రతిస్పందనల్ని పసిగడుతూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని దురుద్దేశంతో కొందరు చేసే అసత్య ప్రచారాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉంటామని సామాన్యులకు టెక్నాలజీతో ప్రయోజనం తలపెడతామని 4వ పారిశ్రామిక విప్లవంలో రాష్ట్రాన్ని ప్రపంచానికి మార్గదర్శిలా అందరికీ భరోసా కల్పించేలా ఐఓటీ సైబర్ సెక్యూరిటీల సాయంతో ముందుకు నడిపిస్తామని ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ఫలాలు అందుకుంటూ డిజిటల్ ఆంధ్రప్రదేశ్ స్వప్నాన్ని నెరవేర్చి ప్రతి ఒక్కరిని ఈ లిటరసీలో సురక్షితులు చేస్తూ ఈ పోస్ట్ ఈ ఆఫీస్ ఈ గవర్నెన్స్ కోర్ డాష్ బోర్డ్ లాంటి విజయవంతమైన ప్రాజెక్టులను ఈ ప్రగతి ద్వారా ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని స్వాగతిస్తూ ప్రపంచంలో ఉండే ఉత్తమ టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని వినూత్నమైన ఆలోచనలతో భవిష్యత్తుకు శ్రీకారం చుడుతూ ఇనుమడించిన ఉత్సాహంతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని కృష్ణమ్మ తల్లి సాక్షిగా
పవిత్ర సంగమ స్థలలో మహాసంకల్పం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు నేను ఈ యొక్క సంకల్పం లాస్ట్ డే చేశానంటే, అన్ని పనులు సుజావుగా జరగాలంటే టెక్నాలజీ అవసరం. అవినీతిని నియంత్రణ చేయొచ్చు, జవాబుదారీతనం తేవచ్చు, సమర్థత పెంచుకోవచ్చు, అన్నిటికీ పరిష్కారం అవుతుంది. మన జీవితాలకు రాబోయే రోజులు ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అది పుష్కరాల్లో చేశాం, అదే స్ఫూర్తి కొనసాగిస్తామని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికి కూడా ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే 12 రోజులు కాదు, సంవత్సరం నుంచి మేము పడిన కష్టం ఈ రోజు మీ ఆనందం చూసినప్పుడు నాకెంతో ఆనందం కలుగుతా ఉంది. ఇది నిజమైన తృప్తి. ఈ ఆనందానికి కారణమైన ప్రతి ఒక్కరిని మరొకసారి అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.